చాలా దారుణంగా ఆ హామీలను ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ 3 ప్రధాన కారణాలని నేను కేసీఆర్ 10 ఏళ్లలో చివరి 5 ఏళ్ళు ప్రజలకు దూరం అయ్యారు. నాట్ ఎట్ ఆల్. నమ్మరా? కేసీఆర్ దగ్గర ఎప్పుడు ఉన్నారండి? ఎప్పుడైనా కేసీఆర్ కదా. ఉద్యమం టైంలో కూడా అదే ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద ఎవరిని కలవడు అని. ఇప్పుడు కూడా అంటే ఆయన మనిషి క్యారెక్టరే అంత. ఆయన ఆలోచన చేసుకునేటటువంటి వ్యక్తి, ప్లాన్ చేసుకునేటటువంటి వ్యక్తి, ప్రజలకు ఎట్లా మార్గనిర్దేశం చేయాలి, ఎప్పుడు ప్రజలు కలవాలి అనేటటువంటి ఆయనకు స్ట్రాటజీ ఉంటుంది. అంతేగాని మీరు అడిగినప్పుడల్లా కలవాలి, నేను కేసీఆర్ ఇంటికి పోతే కేసీఆర్ కలవలేదు కాబట్టి కేసీఆర్ చెడ్డోడు అంటే పాయింట్ అది కాదు. పాయింట్ ఏంది, ప్రజలకు లాభం జరిగిందా లేదా? కేసీఆర్ ఉద్యమ సమయంలో కలవడు అన్నారు. అల్టిమేట్గా తెలంగాణ వచ్చిందా రాలేదా? ఇవాళ కేసీఆర్ కలవలేదు అధికారంలో ఉన్నప్పుడు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నేను రోజు పొద్దులేసి కలుస్తా అన్నారు. ఒక రోజు పోయిండండి ఆయన ప్రజాపాలనకి, అక్కడ సెక్రటేరియట్కి అయితే ఇప్పుడు చుట్టం సుప్పుగానే పోతా ఉన్నాడు. కేసీఆర్ గారి మీద అదే విమర్శ చేసినారు కదా, మీరు సెక్రటేరియట్కే బోరు అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయినారు? ఎందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన చేస్తారు? 15 నెలలైంది, మీరు ఇంకా నిజాలు మరలకుండా ఎట్లా అండి? నిజమే చెప్తున్నా కదా, ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు పోయింది. అబద్ధమా? 100% నిజం. మీ పార్టీ వైఖరి, కేసీఆర్ వైఖరి, కేటీఆర్ అటిట్యూడ్ మీ ఓటమికి కారణం కదా.